కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో ఏం చేశారో ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళు ఎదుటే జరుగుతా ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్ కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్.